హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డేటా హబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 14 ఏళ్ల వయసులోనే స్పేస్ ఎక్స్‌లో ఇంజినీర్‌గా చేరిన కరీనా క్వాసీ 2 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు రిజైన్ అయితే చేశాడు. సో ఎందుకు రిజైన్ చేశాడంటే అతనికి కొన్ని లిమిటేషన్స్ వస్తున్నాయంట. లైక్ లింక్డ్ఇన్‌లో జాబ్స్‌కి అప్లై చేస్తున్న పేజ్ రిస్ట్రిక్షన్స్ కానీ అండ్ ఇలా సమ్ అదర్ లిమిటేషన్స్ అయితే అతనికి వస్తున్నాయంట. సో, ఇంక అతన్ని రిజైన్ చేసేసి న్యూ ఆపర్చునిటీస్ కోసం సిటాడెల్ సెక్యూరిటీస్ కంపెనీలో జాయిన్ అయితే అయ్యాడు. అండ్ ఈ న్యూస్ బయటకి వచ్చాక ఎలాన్ మస్క్ మాత్రం అసలు ఆ కుర్రాడు ఎవరు? మా దగ్గర పని చేశాడా? ఐయామ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అంటూ ట్వీట్ అయితే చేశాడు. ఇంకా ఇలా ఎలాన్ మస్క్ అనడంతో న్యూస్ అయితే వైరల్ అయ్యి ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అయితే అవుతుంది. అండ్ మన సెకండ్ అప్డేట్ వచ్చేసి యాపిల్ కంపెనీ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ ప్రొడక్షన్‌ని మన ఇండియాలోనే, అది కూడా బెంగుళూరులోనే ప్రారంభించబోతుందంట. బెంగుళూరులోని దేవనహల్లి అనే ప్రాంతంలో ఫాక్స్‌కాన్ అనే సంస్థ $2.8 బిలియన్ భారీ ఫ్యాక్టరీ అయితే నిర్మిస్తుంది. అంటే రాబోయే ఐఫోన్ 17 సిరీస్ నుంచి ఇండియాలోనే మాస్ ప్రొడక్షన్‌కి అయితే వస్తుంది. ఇది కేవలం యాపిల్‌కి కాదు, మన దేశానికి కూడా ఒక పెద్ద మైలురాయిగా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి అంటే ఇండియాలోనే జాబ్స్ క్రియేట్ అయ్యి లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అండ్ సెకండ్, మన దేశం గ్లోబల్ టెక్ మ్యాప్‌లో మరింత స్ట్రాంగ్‌గా నిలుస్తుంది. అండ్ థర్డ్, ఐఫోన్ ప్రైసెస్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కొంతమంది ప్రముఖులైతే చెప్తున్నారనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ టెక్ అప్డేట్స్ నేను పెట్టగానే మీ వరకు రావాలంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కి పెట్టండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. సో, ఇంక తర్వాత అప్డేట్ వచ్చేసి మొబైల్‌లో రోజంతా స్క్రోల్ చేసే మీ అలవాటు ఒక జాబ్ ప్రొఫైల్ అవుతుందని ఊహించారా? ఇదే ఇప్పుడు వైరల్ ట్రెండ్ అవుతుందనమాట. దీనినే డూమ్ స్క్రోలింగ్ అంటారు. అంటే మనం రోజంతా మొబైల్‌లో న్యూస్ కానీ, సోషల్ మీడియా గానీ, నెగెటివ్ పోస్ట్ స్క్రోల్ చేస్తుంటాం కదా! అదే అలవాటుని ఇప్పుడు ఒక ముంబై కంపెనీకి చెందిన ఒక సీఈఓ జాబ్ స్కిల్‌గా మార్చేశారు. ఆయన కంపెనీకి డూమ్ స్క్రోలర్స్ కావాలంటూ లింక్డ్ఇన్‌లో జాబ్ పోస్టింగ్ గూడా చేశాడు. అంటే రోజంతా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ, ట్రెండింగ్ టాపిక్స్ మీద స్క్రోల్ చేస్తూ అండ్ పాపులర్ కంటెంట్స్ అండ్ ఆల్సో ఆడియన్స్ బిహేవియర్‌ని అబ్జర్వ్ చేసే వాళ్ళని రిక్రూట్ చేయాలనుకుంటున్నారంట. అండ్ ఈ జాబ్ అండ్ ఈ ఐడియా విన్న ప్రజలు షాక్ అయ్యారు. ఎందుకంటే చాలామంది డూమ్ స్క్రోలింగ్‌ను టైమ్ వేస్ట్ అంటారు. కానీ ఈ సీఈఓ మాత్రం అదే అలవాటుని ఒక ప్రొఫెషనల్ జాబ్‌గా అయితే మార్చేశాడు. అండ్ మీరు గాని లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేయండి. ఎవరైనా ఈ జాబ్‌కి అప్లై చేస్తుంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన తర్వాత అప్డేట్ వచ్చేసి రీసెంట్‌గా నాగపూర్ దగ్గరలో సత్నావరి అనే గ్రామం ఇప్పుడు ఇండియాలోనే మొదటి ఏఐ స్మార్ట్ విలేజ్‌గా మారిపోయింది. ఇక్కడ ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కూడా వచ్చింది. అండ్ రైతులు పంటల గురించి అండ్ వాటికి వచ్చే సమస్యల కోసం ముందే చెప్పి ఏఐ యాప్‌లు కూడా వాడటం మొదలుపెట్టారు. అండ్ పంటలపై ఎరువులు, నీళ్లు వేసే పని కోసం డ్రోన్‌లు కూడా వాడుతున్నారంట. డాక్టర్స్ లేని ఊరిలో కూడా ఇప్పుడు ఆన్‌లైన్ హెల్త్ చెకప్ కూడా జరుగుతుంది. అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా ఆటోమేటిక్‌గా ఆన్, ఆఫ్ అవుతున్నాయి. అండ్ సోలార్ వాటర్ ఫెసిలిటీ కూడా వాడుతున్నారు. ఇలా టెక్నాలజీతో ఈ సత్నారి అనే ఊరి జీవితం మొత్తం పూర్తిగా మారిపోయింది. కేవలం 2 నెలల్లో 25 కంపెనీలు కలిసి ఈ గ్రామాన్ని స్మార్ట్‌గా మార్చేసాయి. సత్నావరి ఇప్పుడు ఒక ఉదాహరణ. భవిష్యత్తులో మన భారతదేశంలోని మరెన్నో గ్రామాలు ఇలాగే డిజిటల్‌గా మారనున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి మోస్ట్ ట్రెండింగ్ టెక్ అప్డేట్స్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కి పెట్టండి. థాంక్ యూ. మళ్ళీ రేపు మరో కొత్త టెక్ అప్డేట్స్‌తో కలుసుకుందాం.